ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇంకా చాలేరా, నన్ను అప్పుడే ముసలాన్ని చేయమాకు. ఇంకో గంట డాన్స్ చేయగలను తెలుసా, కాళ్ళు నొప్పులు ఆయాసం లేకుండా. తెలుసులే, తలవాసు నాన్న. అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నందు, నీకు నా మీద కోపం రాదట్రా? నీ మీద కోపం ఎందుకు నాన్న? నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి. ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా అన్నంతన్న అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా? మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మా ఆచారం. ఎరా, నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్. వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు తిడుతున్నావు. సంతోషంగా మాపరా. అదరా, ఆయనతో కొట్టించుకున్నదా నీకు సమ్మగా ఉండదు. బాయ్ అంకుల్. బాయ్. చేయటం మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నానందుకు జున్ను తెచ్చానే. నీకోసం జున్నట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో అయిపోతాను. అందుకనే నన్ను ఒకసారి కళ్ళలో చూసిపోతామని. అయితే ఓ పంచి, నువ్వు కూడా నాతో వచ్చి. వాళ్ళే పడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా. జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను. నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా, అది నాన్న. ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరెళ్ళగాని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు, నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్ అంకుల్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపున తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని.
నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ. అదే నా కొడుకు ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. పుట్లనే Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడెవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యుణ్ణి. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడ్డం తప్పు. నేరం నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. సారీ. ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బొర్లేదని ముందే తెలుసులే. అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్, క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్కోళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400.
ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. నీలు ఈ నెల శారీ కొండ మానే. సుధా నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్ ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రేయ్ పద్దు, చాలా మంచి ఆలోచన. మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. పద్దమ్మ, నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడవమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. నందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటవా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒక్కసారి మడత పెడితే అసలు ఈ స్త్రీ కూడా అక్కర్లేదు. ఇది ఎలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తలదొచ్చుకో. అంత కోపం దేనికి? కష్టం కదా, నేర్చుకుంటా. ఇటివు వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎంత తగ్గిందా? అర్థం చేసుకుంటుందిలే. అంకుల్ నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు బా, నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఈయన కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న నా దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచినవాడినే గాని నిన్ను కన్నవాడిని కానరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తాను. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మవరా? అసలు నా మీద నమ్మకం తగ్గిద్దా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే. నువ్వు నాతో వస్తే చాలు. నాన్న నిజమైన ఆస్తి ఏంటో ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో జీవితంలో నేను చేసిన అప్పులు. పర్వాలేదు లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బండిని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు. నీ అప్పులన్నీ ఒక్కరోజు, జస్ట్ వన్ డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను నాన్న. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వస్తాం. రేపు పొద్దున వెళ్ళాలి నాన్న, చాలా దూరం నుంచి వచ్చారు, కలిసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే. నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. ఎంత అమౌంట్? ఇంట్రెస్ట్ తో కలిపి 36,000 సాబ్. ఇదిగోండి మీ బైక్ కేసు, బయట పార్క్ చేసినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. బండి తుడిచిపెట్టు. ఎరా కీసిస్తున్నావు, వెళ్ళమనా? బయలుదేరు. సో వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యు మై సన్? టెల్ మీ. ఒకటే, కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. జంగయ్యకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే నాకున్న అప్పులన్నీ తీరిపోయినట్టే. అంతే కదా? నో ప్రాబ్లం. సో టుమారో ఐమ్ గానా అప్లై ఫర్ మై సన్స్ వీసా. ఓకే?
సో పద్దు, హాయ్. నందు ఇప్పుడు బిగ్ షాట్ అంట కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా. ఈ పాటికి స్ట్రాంగ్ గానే ఫౌండేషన్ వేసుంటావు. నువ్వు చాలా లక్కీయే. నమస్తే జంగయ్య. నమస్తే నమస్తే. ఏం సంగతి? ఎవరైనా? ఐఎమ్ శ్రీధర్, నందూస్ ఫాదర్. మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను. మీ నాయన మస్తు పైసలు లెక్క కొడుతున్నాడు. మరి నా తాను అప్పు ఎందుకు చేసినవరా? నాకు నిన్నే తెలిసింది జంగయ్య. నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. చాలా లేటుగా వచ్చిండు కదా? అవును, 24 సంవత్సరాలు లేట్గా. ఇక్కడ 24 గంటలు లేట్. ఈ జంగయ్య వసూల్లా పక్కా ఉంటాడు తెలుసు కదా. నిన్నతోటే టైం అయిపోయింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తావు అంతే కదా? ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే? ఏం తనక పెట్టినావు చెప్పు. ఏంట్రా చెప్పు. కళ్ళు గుండె అని స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చిండు. వాట్? కళ్ళు గుండెనా? ఆర్ యు కిడ్డింగ్? వాట్ నాన్ సెన్స్. ఏంట్రా ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా? లుక్, ఇది ఏ కోర్టులో చెల్లదు. ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తాను. నానా నేను ఏం నందు, మీ నాయన చాలా గరం అవుతుండు. జర సంజాయించు. ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగయ్య సంగతి తెలుసు కదా. ఇలాంటి వాడి దగ్గర అప్పు చేసావేంటి బాబు? మనిషి బతికుండగానే గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతారు? నేను తీసుకునేది కాదు, మీ కూడా ఇస్తానన్నాడు. ఏం నందు, ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. లేట్ అయిన విషయం తెలియకొచ్చాను, సారీ. చూడు, నీకెంత కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు చెప్పు. నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కడుతున్నావా? ఓకే ఫైన్, నువ్వే చెప్పు. ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను. రైట్ నౌ. నాకు నందు గుండెనే కావాలి. రైట్. గో టు హెల్. రేపే నందు నాతో పాటు అమెరికా తీసుకెళ్తున్నాను. ఎవడంతాడో చూస్తా. రాబా. నేనే బాబా. డోంట్ వరీ నందు, వాడేం చేయలేడు. ఇలాంటివి ఏ కోర్టు ఒప్పుకోదు. ట్రస్ట్ మీ. తుడుచుకోండి. థ్యాంక్ యూ. అసలు మా అమ్మ నాన్నలరా బాగా డబ్బుండని చేసుకోవచ్చుగా. మా అయ్య స్వామి ఏం చేసుకుంది. నా కర్మరా. అరే పద్దు అప్పుడే వెళ్ళిపోతుంది. ఏంటి పద్దు, ఎక్కడికి? తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నారా? అవునమ్మా. నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు. ఏం మారాడు? డబ్బు కోసం ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? డబ్బే లోకం అనుకునే నన్ను ప్రేమించడమే జీవితం అనిపించేలా మార్చిన నందునే ఇలా మారిపోతాడని ఊహించలేదు. చూడమ్మా, నందుకు నేను ఒక్కటే నేర్పించాను. ప్రేమించడం, ద్వేషించడం, మోసం చేయడం వాడికి రాదు. మీరు అతని మీద ప్రేమ కొద్దీ అతన్ని వెనకేసుకొస్తున్నారు. బాధ్యత లేకుండా తల్లిని తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని నందు యాక్సెప్ట్ చేయడం తప్పు కదా? తప్పంచడానికి మనం ఎవరు? ఈ లోకంలో మీకు నందు తప్ప ఇంకెవరున్నారు? ఏ లోకంగా పెరిగిన నందుకి ఇప్పుడు ఈ లోకంలో నేను ఒకడిని. నాకు ఇంకా మిగిలిన లోకం ఉంది కదా. మిగిలిన లోకం ఉంది. నీ బాధ నాకు తెలుసు. నా సంతోషాన్ని నువ్వు తెలుసుకో తల్లి. నందు భాగ్యవంతుడు. అదే బిల్లినేర్. నందు ఒకసారి వాడిని చూసి వెళ్ళిపోతాను. Sure, you won't have? No. If not scotch,
బియర్ ఓకేనా? నో ఐమ్ ఫైన్. హనుమంతు రండి రండి. హవయ్యో, కూర్చోండి. ఏంటిలా వచ్చావు? ఏం లేదురా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, మరి వెళ్తావా? అదేంటి నందు అలా అంటావు? మనం బయలుదేరే వరకు హనుమంతు మనతో పాటే ఉంటాడు. ఏంటి? మనం కాదు శ్రీధరరావు గారు, మీరు బయలుదేరాల్సింది. ఏమన్నందు? ఏమన్ మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న అని పిలిచాను. చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను. అందుకే ఇప్పుడు దాకా నేను చేసిన అప్పులన్నీ మీతో తీర్పించుకున్నాను. మన రుణం తీరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన నీ తండ్రిరా, అమెరికా నుంచి. నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా? 24 ఏళ్ళు నీ గుండెల మీద పెంచుకొని ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత ఎవరో నాకు అంతని చెప్తే నేను తన రక్తం పరుచుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోతావా నాన్న? ఏ ఆయన డబ్బు ఉందనా, లేకపోతే ఆయనతో వెళ్తే సుఖపడతా అన్నా? పిచ్చినా అన్నా? ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలనా అన్న? నేను జీవితాంతం ఆనందంగా బతికేయగలను. శ్రీధరరావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. నన్ను ఎప్పుడు వదిలేస్తావు? ఏంటయ్యా నందు, అంత బిలియనర్ ఫాదర్ నీ కోసం వస్తే పంపించేస్తావా? భాస్కర్రావు గారు, బిలియన్లు వస్తాయంటే మీ నాన్న వదిలేసుకుని ముక్కుమోహన్ తెలియనాడు తెలిపోతారా? మరి నువ్వు పెంచిన తండ్రినే వదులుకోలేదు. కొంతమంది కని పెంచిన తండ్రిని కూడా డబ్బు కక్కుర్తిపడి వదులుకుంటున్నారు. బిలియన్ అంటే ఎన్ని కోట్లు తెలుసా? రారా, రేపు వీడు పెద్దయ్యాక డబ్బు కోసం మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారు? అలా గడ్డి పెట్టు బాబు. పోసావా? రే నందో, అయ్యో, పసిపిల్లోడి మీద పాసిపోతే త్వరగా పెళ్ళైపోతాడ్రా. దా అయితే నువ్వు ఎత్తుకో, పోస్తాడు. నీకు పెళ్లి కాలేదుగా? అబ్బే, ఒకే మండపంలో మన ఇద్దరు పెళ్లి అయితే బాగుండదేవరా. ఇటు ఉతికిస్తా. పర్లేదు. ఉతికిన బట్టలు ఆరేయడానికి బతిమలాడించుకునేది ఇప్పుడు తనే ఉతుకుతానంటోంది. విశేషమే. నువ్వు వెళ్ళి పప్పులో పోపు వేసుకో. నీళ్లతోట నూనెతోట? నందు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. రేయ్, మీ నాన్న చెప్పినట్టు నీకు త్వరలో పెళ్ళి అయిపోయేటట్టుందిరా. నీకేనా చెప్పేది? రేయ్, కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎట్ల బండి నడిపినట్టు నడితే ఈ ట్రాఫిక్ లో 2 గంటలు కూడా సరిపోదు. ఉండాల్సిన చోట స్పీడ్ లేదురా నీకు. నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. చెప్తే లగెత్తుకొచ్చి ఎగేసుకుంటూ లవ్ చేసేస్తుందా? మనకేముందన్నా? నీకేం తక్కువరా, నీకొచ్చే నడమంతరపు సిరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం. నువ్వు నా మాట విని పద్దుకే లవ్ యూ చెప్పేసాయి, నీ చేత 3 ముళ్ళు వేయించేస్తానే. చెప్తాలే.